2024 ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి 50 రోజులు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తనని జైలుకి పంపించటానికి కారణం అయినటువంటి జగన్ని టార్గెట్ చేస్తారు, జగన్ని రాజకీయ పరంగా అణగదొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తారు, అలాగే జగన్ని ఏదో ఒక కేసులో అరెస్టు చేయిస్తారు అనేటువంటి ఊహాగానాలు చాలా బలంగా వినిపించాయి. చాలామంది ఊహించుకున్నటువంటి అంశం. అయితే సీన్ కట్ చేస్తే అసలు చంద్రబాబు కానీ టీడీపీకి చెందినటువంటి ఇతర ముఖ్య నేతలు కానీ అసలు జగన్ని టార్గెట్ చేయాలనే అనుకోవట్లేదంట. ఇది విచిత్రం కదా. సో అయితే ఒక వ్యక్తిని మాత్రం చాలా గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి. ఈయన్ని మాత్రం గట్టిగా టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకు ఈయన్నే టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది అని చెప్పి అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పూర్తి బాధ్యతలను ఇంకా చేపట్టక ముందే 70 మంది విజిలెన్స్ అధికారుల్ని టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి సంబంధించినటువంటి అవినీతిని వెలికి తీయమని చెప్పి పంపించడం జరిగింది. వీళ్ళు పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత, తనిఖీలు జరిపిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి నిధులను వేరొక వాటికి ఆయన వినియోగించాడని, దానికి సంబంధించి నిధుల దుర్వినియోగానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే ఆయన అరెస్టు చేస్తారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే ఆయనకి నోటీసులు ఇచ్చి పలుసార్లు విచారించారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి తనని జైలుకు పంపినటువంటి జగన్ టార్గెట్ కాకుండా ఈఓ ధర్మారెడ్డి ఎందుకు టార్గెట్ అయ్యారు? ఎందుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇంకా పూర్తి స్థాయిలో చేపట్టకుండానే 70 మంది విజిలెన్స్ అధికారుల్ని చంద్రబాబు ధర్మారెడ్డి అవినీతిని వెలికి తీయమని పంపించారు? ఇక మరొక పక్క అబ్కారీ శాఖకు సంబంధించి అంటే ఎక్సైజ్ శాఖలో ఎండీఏగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి, ఈయన్ని కూడా అధికారం పూర్తిగా చేపట్టకుండానే ఆయన్ను హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి సిఐడి అధికారులు తీసుకురావటం జరిగింది, అదుపులోకి తీసుకోవటం, 41A నోటీసులు ఇవ్వటం జరిగింది. సో వీళ్ళిద్దరు ఎందుకు టార్గెట్ అయ్యారు? దీని వెనుకున్నటువంటి అసలు విషయాలు ఏంటి అనేదే తెలియాల్సి ఉంది.